ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన. అంతర్జాతీయ ఆయుర్వేదిక దినోత్సవం పురస్కరించుకుని తాండ్రు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా ఆయుష్ విభాగం మరియు పతంజలి ఆయుర్వేదిక తాండూరు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 220 మందికి వైద్య సేవలు అందించారు. షుగర్, బీపీ, నరాల బలహీనత తదితర వంటి రోగాలకు ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పతంజలి నిర్వాహకులు శివకుమార్ మరియు ఆయుష్ కేంద్ర డాక్టర్ కమల మాట్లాడుతూ ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ హెల్త్ క్యాంప్ లో అన్ని రకాల రోగాలకు ఆయుర్వేద వైద్యం, చికిత్స ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యం ప్రావీణ్యం పొందిందని అన్నారు. పురాణాలలో ఈ ఆయుర్వేదం ద్వారానే చికిత్స పొందేవారని అన్నారు. అయితే ఆయుర్వేద చికిత్స రోగ మూలాలను నివారించుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆయుష్ డాక్టర్లు, సిబ్బంది తదితరులున్నారు. నేషనల్ ప్రోగ్రామ్ మాకు గవర్నమెంట్ ఆర్డర్ నుండి వచ్చింది. నేషనల్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుండి మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆయుష్ డేను ఈరోజు సెప్టెంబర్ 23 ఆయుర్వేదిక్ డేని సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నారు. దాన్ని మేము ఆ సందర్భంగా మేము ధన్వంతరి పూజ చేసుకుని ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఆయుర్వేదం అంటే ఆయుష్ని ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేదం ఆయుష్ని 100 years వరకు ఎలాంటి సమస్య రాకుండా కాపాడుతుంది ఆయుర్వేదం. దీంట్లో ముఖ్యంగా దినచర్యలో ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తం మార్నింగ్ అంటే సూర్యోదయానికి 1 గంటన్నర 2 గంటల ముందే వేసి అప్పుడే వేసి తర్వాత కాలకృత్యాలు తీసుకొని ఇవన్నీ మన దినచర్యలు అన్నీ చేసుకుంటూ ఉండాలి. నేను ఇంకొకటి ఏంటంటే మితాహారం తీసుకోవాలి, మితాహారం తీసుకోవాలి. శిబిరంను మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దాదాపు మనము 200 మంది అనుకుంటాం, 250 వరకు అవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాళ్ళందరికీ మా యొక్క వందనాలు. అంతేకాదు ఆయుర్వేదం అనేటువంటిది మన యొక్క సనాతనమైనటువంటి వైద్య విధానము, మూలమైనటువంటి వైద్య విధానము. దాదాపు 5-10 సంవత్సరాల 10,000 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆయుర్వేద చికిత్సా పద్ధతి అనేటువంటిది ఈరోజు అనుసరణీయం. ఎందుకంటే డయాగ్నోసిస్లో మిగిలినటువంటి వాటిలో త్వరగా చికిత్స పొందుతున్నారు అనేటువంటి అనేకమైనటువంటి చికిత్సా విధానాల లోపల కంటే ఇది మూల విధానాన్ని తెలుసుకొని రోగం యొక్క నిదానంలో రోగం యొక్క దాన్ని సంహరించడంలో, రోగాన్ని పూర్తి నిర్మూలించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మన ఋషిమునుల యొక్క విధానం. కాబట్టి దాన్ని అందరం అలవర్చుకోవాలని ఈరోజు మనం మన వైద్య విధానం పైన కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి స్వదేశీ వస్తువులను వాడటం, మన వైద్య విధానాన్ని అనుసరించడం, స్వదేశీ శిక్షణ కూడా పొందడం అనేటువంటిది మనకి ఈరోజు అవసరమై ఉన్నది. విదేశీయుల యొక్క దబాయింపులో మనం ఉండకుండా సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఈరోజు మనం స్వదేశీ విధానాన్ని, స్వదేశీ ఆహారాన్ని తీసుకుంటూ మేడం చెప్పినట్లు మితాహారాన్ని తీసుకోవటం, మనము ఎక్సర్సైజు, వ్యాయామము
యోగా ప్రాణాయామానికి ఎక్కువగా ఆసనాలకి మనము అటువైపు తప్పకుండా తరలాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ విధంగా మొదటిసారిగా ఇట్లా అందరూ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ మన ఆర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.